ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనము. ఈ ఉదయకాలంలో దేవాతి దేవుడే నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు విమోచకుడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత అంటే దయా కనికరమును చూపుదును అని వాగ్దానమిస్తున్నాడు. ఆయన కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. నిజముగా అర్హతే లేని, యోగ్యత లేని మనము ఈరోజు ఇంకా ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాము అంటే అది ఆయన మహాకృపే. ఎందరో గనులు, సంపన్నులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఇంకా మనం ఆయన స్వరాన్ని వినగలుగుతున్నాం. అనుదినము అంటే కంటిన్యూస్గా, నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన కృప వెంబడి కృపను, వాత్సల్యతను చూపిస్తున్నాడు. కృప చాలా విలువైనది. ఆయన ప్రేమను, ఆయన కృపను వివరించుట అసాధ్యం. ఆయనను నమ్ముకున్న వారిని ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృపను చూపుతాడని, ఆయన నాలో సగభాగమని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మి ఆయనను ఆశ్రయించేవారిగా, వెతికేవారిగా ఉంటే తప్పక ఆయన దయ చూపుతాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడును అని ఆయన తన శిష్యులకు చెప్పారు. నీవు తప్ప మాకు మరొక దిక్కు లేదు అని ఆయనను ఆశ్రయించే వారికి ఆయన దయాళుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని అంటున్నాడు. దేవుడు అనుగ్రహించే కటాక్షము, కృప, వాత్సల్యత, రక్షణ కొరకు ఆశ కలిగి కనిపెట్టాలి. ఆయన కృప, వాత్సల్యత నిలిచి ఉండాలంటే ఆయనను ఎడతెగక ఆశ్రయించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, చెప్పగలవా? నిన్నే ప్రేమిస్తున్నానయ్యా, నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నిన్నే వెతుకుతున్నానయ్యా, నీ మీద ఆశ కలిగి ఉన్నానయ్యా అని ఎవరైతే చెప్పగలరో వారి మీద ఎడతెగక ఆయన కృప, వాత్సల్యత చూపుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరికీ ఆయన కృప, వాత్సల్యత అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.